దమ్ముంటే చర్చికిరా, ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తాను అని రేవంత్ రెడ్డికి సవాల్ ఇసిరారు కేటీఆర్ గారు. ఆయన అలా వదిలేయకండి అమ్మా, ఎవరికైనా చూపించండి అని సీఎం కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. నమస్తే గురుగారు, ఏంటి సార్ ఇవాళ కాస్త డోసు పెంచినట్టున్నారు? ఒక రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు. రోజు ఏదో ఒక మసాలా ఉండాలిగా. అప్పట్లో ఏదో సినిమాలో ఆయన గ్రీకు వీరుడు అనేవాళ్ళు, ఈయన లీకు వీరుడు. గ్రీకో లీకో వదిలేయండి, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు, చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారుగా మన సీఎం గారు. మగాడివైతే పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? ఎక్కడికి రమ్మంటారు? ఉద్దరం కూర్చుందాం, రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం. ఎందుకు సార్ ఇది అంతా అయ్యేది కాదు పోయేది కాదు? దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టడం సరిగా రాదు ఈయనకి. అంటే అదే సినిమాలో చెప్తారు. సినిమానా? ఏ సినిమా సార్? బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు, వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు, ఆ హీరో గారు వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అంటాడు. గుర్తొచ్చింది. అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం. ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా, ఎక్కడ పెడతావు పెట్టు చర్చ. ఏంటి ఎక్కడికంటే అక్కడికి వస్తారా? నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టు. అసెంబ్లీకి వస్తే సచ్చిద్దాం అన్నారుగా మొన్న. అసెంబ్లీ అంటాడు, అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చూడు. అబ్బా ఎలా సార్ మరి? ఆ జూబ్లీ ప్రాంతం ఉంటుంది హైదరాబాద్ లో, అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి. అవును జరుగుతుంటాయి. మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కొరుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కొరుకోవడం, అది జరిగేది. ఇప్పుడు ఆ కిట్టి పార్టీల కహాని ఎందుకు సార్? ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ. ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇటీ రేవంత్ రెడ్డి గారు కిట్టి పార్టీ ఆంటీనా సార్? మరీ మీరు డోసు పెంచేస్తున్నారు ఇవాళ. అలా ఆంటీ అంటారేంటంటే సీఎం కొని పట్టుకొని. మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నిన్న కాక మొన్న 3 ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు. ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు. ఓహో, ఇందాకటి నుంచి 3 ఫీట్లు అన్నది ఎవరినా అని అనుకున్నాం, జగదీష్ రెడ్డి గారినా? తిప్పి కొడితే నువ్వు 3 ఫీట్లు లేవు. రామాయణంలో పిడకల వేటలాగా రాజకీయంలో ఈ ఫీట్లు గోలేటండి బాబు. ఎవరు ఎంత హైట్ ఉంటే ఏంటి? ఇప్పుడు ఏమన్నా పెళ్లి సంబంధాలు చూడాలా ఏంటి మీకు?